లోతు ఒక నీతిమంతుడు. సొదొమ గొమొర్రా పట్టణములో దుర్మార్గుల మధ్య, తిరుగుబాటుదారుల మధ్యలో లోతు దేవుని కొరకు నిలబడినవాడు. వారి యొక్క అక్రమ అన్యాయములను చూసి మనసులో నొచ్చుకొనినవాడు. దేవుని కొరకు ఆచారములలో కానీ వారి యొక్క పద్ధతుల్లో కానీ పాలు పొందక దేవుని కొరకు నీతిగా బ్రతికిన వాడు లోతు. లోతు నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన లోతుతో పాటు తన భార్య కూడా చక్కగా ఆయన మాటకు లోబడుతూ, ఆయన మాట జమదాటక ఆయనతో కలిసి ప్రయాణం చేసిన మనిషి లోతు భార్య. దేవుని దృష్టికి ఈ సొదొమ గొమొర్రా పట్టణము మార్గానికి పాల్పడుతూ, అక్రమానికి పాల్పడుతూ, అవినీతికి పాల్పడుతూ, చిన్న బిడ్డల నుంచి అందరూ వ్యభిచారమే. దేవుడు బలవంతం చేస్తున్నాడు, మీరు ఉండకండి, ఆ పట్టణం నాశనం అయిపోద్ది. ఆ పట్టణంతో పాటు మీరు నాశనం కాకుండా ఉండాలంటే, మీరు క్షేమంగా ఉండాలి, మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటికి రావాలని పిలిపించినప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెనుకకు మరలక మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఈ లోతు భార్యకి లోక ఆశలు కలిగి ఉన్నది కనుక, లోక ఇచ్చలు కలిగి ఉన్నది కనుక, లోకాన్ని ప్రేమించే వ్యక్తి కనుక చూస్తే ఏమవుతుందంట అన్న ఒక ప్రశ్న ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసేసి ఎనికి ఎప్పుడైతే తిరిగిందో స్తంభం అయిపోయింది. పొలం దున్నుతున్నాడండి రైతు, నాగటి మీద చేయి పెట్టిన వాడు ఎనికి చూసుకుంటా పోతాడా? ఒక్కసారి నాగటి మీద చేయి పెట్టారు, ఇక లోకం వైపు అన్నాడు చూడు, నీ గమ్యం. ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడు, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలిచాడు? నిన్ను పరిశుద్ధుడుగా ఉండడానికే దేవుడు నిన్ను పిలిచాడు, కానీ అపవిత్రుడుగా ఉండడానికి దేవుడు నిన్ను